హాయ్ అండి, నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా సీమాంధ్ర రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నేను సగ్గుబియ్యం వడ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని నేను 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. మునిగే వరకు నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన అల్లము, అలాగే జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కొత్తిమీర, కరివేపాకు, కాస్త నిమ్మకాయ, అలాగే పల్లీలు ఒక్క ముక్క పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పల్లీలు, అలాగే ఈ ఆలుగడ్డనంతా కూడా బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ మనకి రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ మైన వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుకుంటూ సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మనం నీట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఆలుగడ్డ వేయకపోతే ఇది అసలు వడ రానే రాదు, గారెలు అసలు రావు. ఖచ్చితంగా ఆలుగడ్డ అనేది వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం నానబెడితే ఇన్ని సగ్గుబియ్యం అయ్యాయి. అలాగే ఒక 1/2 కిలో ఆలుగడ్డను వేసేసుకొని మొత్తం ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గారెల్ని వేసేసుకోవాలి. నేను చూపిస్తాను ఆ విధంగా. ఇలా బాగా ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఇవి గారెలు వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకు గారెలు అనేవి రెడీ అయిపోతాయండి. చూసేద్దామా గారెలు ఎలా వేసుకోవాలో? ఈ గారెలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా చేసుకొని వేసేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి, కలిసిపోకుండా వేసుకోవాలి. సగ్గుబియ్యం కదండి, అవి గంజిగా ఉంటాయి కదా, వేసిన వెంటనే ఒకటి అతుక్కుపోతాయి. ఆ విధంగా అతుక్కోకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకొని 2 వైపులా కాల్చేసుకొని మనము తీసేసుకున్నట్టయితే మన సగ్గుబియ్యం గారెలు రెడీ అయిపోతాయండి. ఈజీగా చేసుకోవచ్చు, కానీ వేడివేడిగా తింటే బాగుంటాయి. చల్లారిన తర్వాత లోపలంతా మెత్తగా అనిపిస్తుంది, కానీ వేడివేడిగా తింటే మాత్రం కరకర క్రంచీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? బాయ్ బాయ్.